సనాతన ధర్మం. ఇందులో నుంచి ఒక నీతి మనం తెలుసుకుందాము. సనాతన ధర్మం అనేది వేల సంవత్సరాల నుంచి వస్తున్న జీవన విధానం. ఇందులో అనేక నీతులు, కథలు మన జీవితానికి మార్గదర్శకంగా ఉంటాయి. ప్రస్తుతం ట్రెండింగ్గా ఉన్న ఒక ప్రముఖ నీతి కథ సత్యమేవ జయతే అనే తత్వాన్ని ఆధారంగా చేసుకొని ఉంటుంది. ఒకప్పుడు ఒక చిన్న రాజ్యంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు, ధర్ముడు మరియు అప్రియుడు. వారు దైవారాధన, సత్యనిష్ట, నైతిక విలువల విషయాలలో ఎంతో భిన్నంగా ఉండేవారు. ధర్ముడు ఎప్పుడూ నిజం చెప్తాడు, ఇతరులకు సహాయం చేస్తాడు. అప్రియుడు మాత్రం తన ప్రయోజనాల కోసమే బ్రతికేవాడు. ఒకరోజు వారు ఇద్దరూ ఒక ధనవంతుడి వద్ద పనిచేయసాగారు. అప్రియుడు మోసం చేసి ఎక్కువ సంపాదిస్తాడు, ధర్ముడు మాత్రం నిజాయితీగా తక్కువ సంపాదిస్తాడు పాపం ధర్ముడు. ఒకరోజు రాజు మోసాలపై విచారణ చేపట్టగా ధర్ముడి నిజాయితీకి అతడు ముచ్చటపడ్డాడు. అప్రియుడి మోసం బయటపడగా అతన్ని శిక్షించాడు. చివరికి ధర్ముడి రాజ్యంలో పాలనగా భాగం కూడా. ఈ కథ సనాతన ధర్మంలోని సత్యం, ధర్మం అనేవి గెలుస్తాయి. ఎందుకంటే నిజాయితీకి గెలుపు ఎక్కువ.